హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను డిస్కస్ చేయబోయేది రఘు తాత యాక్టెడ్ బై కీర్తి సురేష్ అండ్ రవీంద్ర విజయ్. ఈ మూవీలో కీర్తి సురేష్ చాలా డీసెంట్ రోల్ని ప్లే చేశారు అండ్ విత్ ఇన్ కామెడీ కూడా చాలా బాగా మెయింటైన్ చేశారని చెప్పచ్చు. ఈ మూవీలో కీర్తి సురేష్ యొక్క పాత్ర ఏంటంటే మద్రాస్ సెంట్రల్లో బ్యాంకు ఉద్యోగిగా పనిచేస్తూ మరొక పక్కన ఒక హిందీ నెపోటిజానికి సంబంధించిన యాక్టివిస్ట్గా పనిచేస్తూ ఉంటుంది. అలాగే తను రచనలు కూడా చేస్తూ ఉంటుంది, అది కూడా ఒక మగవాడి పేరుతోటి, కేపీ అనే పేరుతోటి. తన రచనలన్నీ కూడాను ఎవ్వరికి తెలియకుండా ఎప్పటి నుంచో రాస్తూ అందులో ఎంతో బాగా ఫేమస్ అవుతూ ఉంటుంది. హీరోయిన్ పేరు కాయల్. కాయల్ వాళ్ళ తాతయ్య గారు కలిసి ఒకరోజు భారతీయ ఏక్తా పార్టీ అనే సభను మొత్తానికి మూసివేశారు. అది ఓర్వలేని రంగనాథ్ ఆ సభను ఎప్పటికైనా సరే ఏర్పాటు చేయాలని పట్టుదలతో ఉంటాడు. ఇక కాయల్ ఇంట్లో ఎప్పుడు పెళ్లి ప్రస్తావన వచ్చి ప్రతిసారి తనకు ఇష్టం లేదు, తనకి నచ్చలేదు అని, పెళ్లి చేసుకోవాలని అనిపించడం లేదని ఎప్పుడూ కూడా చెప్తూనే ఉండేది. అనుకోకుండా ఒకరోజు కాయల్ వాళ్ళ తాతయ్య గారికి స్టమక్ క్యాన్సర్ రావడం వల్ల ఆయన చివరి కోరిక కింద కాయల్ని పెళ్లి చూడాలని కోరుకుంటాడు. ఇంకా నో చెప్పే అవకాశం లేక పెళ్ళికి ఒప్పుకుంది. కానీ ఎన్నో పెళ్లి సంబంధాలు చూస్తూ వచ్చేవారు అదెలా ఉన్నారని ఇలా ఉన్నారని చాలా వంకలు పెట్టింది. అదే టైంలో కాయల్ ప్రమోషన్ కింద కలకత్తాకి బ్రాంచ్కి షిఫ్ట్ అవ్వాలని, దానికి హిందీ ప్రాథమిక పరీక్ష పాస్ అవ్వాలని బ్యాంకు మేనేజర్ చెప్పడంతో కావాలంటే ప్రమోషన్ అయినా వదులుకుంటానే కానీ హిందీ పరీక్ష మాత్రం రాయను అని అంటుంది. ఈ గ్యాప్లో తనకి తెలియకుండానే ఎప్పటి నుంచో ఒక వ్యక్తి పరిచయం కింద తిరుగుతూనే ఉంటాడు. సల్మాన్ అనే వ్యక్తి యాక్టెడ్ బై రవీంద్ర విజయ్. తను ఎప్పటి నుంచో స్నేహంగా వదులుకుంటూ ఉంటాడు. కాకపోతే ఒక ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ అలాగే కాయల్ కోసం ఎప్పుడు బస్ స్టాప్ దగ్గర ఎదురు చూస్తూ ఉండేవాడు. అదే రోజు కాయల్కి పెళ్లి విషయం గురించి ప్రస్తావించినప్పుడు సెల్వన్ కూడా తనకి ఇష్టపడుతున్నాడని, తన ఇష్టాలను కూడా ఇష్టపడుతున్నానని, తను పెళ్లి చేసుకోవడం ఉందని కాయల్కి చెప్తాడు. ఎలాగో పెళ్లి చేసుకోవాలి కదా అని చెప్పి కాయల్ కూడా దానికి అంగీకరించి ఓకే అని చెప్తుంది. నిశ్చితార్థం ముగిశాక పెళ్ళికి ఇంకా టైం ఉండడంతో కాయల్ తన గురించి ఇంకా పూర్తిగా తెలుసుకోవాలని తన కాబోయే అత్తగారి ఇంటికి వెళ్తుంది. అక్కడ తనకేదో ఒక బహుమానం ఇవ్వాలనుకుంటే వాళ్ళ అత్తగారు అంటారు, ఇంకా తన పుట్టినరోజుగా 3 నెలలు ఉందని. అంటే ఈ లోపల నా వరకు నేను ప్రిపేర్ చేసుకోవాలి అత్తయ్య, తనకి ఎలాంటిది ఒక నచ్చే పుస్తకం ఒకటి అంటూ ఇవ్వాలి కదా అని అంటే తన రూమ్లో వెతుకుతూ ఉంటుంది. అనుకోకుండా అదే టైంలో తను ఒక పుస్తకాన్ని చూస్తుంది. అది సెల్వాన్ ఎప్పుడూ రాసుకునే డైరీ అనమాట. అది ఓపెన్ చేసి చూస్తే తను చాలా షాక్ అయిపోతుంది. ఎందుకంటే తనకు చెప్పిన ప్రతి ఒక్క మాటకు కూడా అక్కడ భిన్నంగా ఉంటుంది ప్రతి మ్యాటర్ కూడా. దాంతో హీరోయిన్ ఎలాగైనా సరే ఈ పెళ్ళిని ఎలాగైనా ఆపాలని ఫిక్స్ అయిపోతుంది. అదే భావంతో తను అప్పటి వరకు వద్దనుకున్న ఎన్నో పనులను కావాలని చేయడానికి పట్టుబడుతుంది. సో ఈ పెళ్ళి ఎలా ఆగింది, అలాగే ఈ మూవీ అంతా కూడా ఎలా సాగింది అనేది మెయిన్ స్టోరీ. సో ఈ మూవీ అనేది G5లో ఉంది. దీన్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని చూసుకోండి. సో దట్స్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. ఐ హోప్ యూ లైక్ దట్. సో మీరు కనుక మా ఛానల్ నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ అండ్ షేర్ అండ్ మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. గుడ్ బై.